పడాల్సిన సందర్భం అండి. మనిషి అనేటటువంటి జన్మెత్తాక చదువుకున్న తర్వాత ప్రపంచానికి నీతులు చెప్తున్నాక మనందరం కూడా ఎట్లుండాలి అట్లుండాలని మన కళ్ళెదురుకుండా ఒక వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే శబాష్ శబాష్ విజన్ విజన్ అని చెప్పేసి చంకలు గుద్దుకుంటుంటే సిగ్గుపడాల్సింది మనమే. ఎందుకంటే ఇవాళ మన పిల్లల్ని దేనికోసం చదివిస్తున్నామని గత 20-30 ఏళ్ల నుండి ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన మన పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి అదేది బందెల దొడ్డి లేకపోతే కోళ్ల ఫారం లాగా చదివించేటటువంటి విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఎందుకు చదివిస్తున్నామండి? వాడు చస్తున్నా, గోడ దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా వాడిని బలవంతంగా రుద్ది 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 రుబ్బి 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 దేనికి చదివిస్తున్నాం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి. మనకు తెలిసింది ఈ రెండే. వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు, వీళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, వాడు అక్కడ 10 లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇక్కడ 5 లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు, వీళ్ళ అబ్బాయి డాక్టరు ఆ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నాడు, ఏ హాస్పిటల్ పెట్టాడు. ఇదే కదా మన గొప్పతనం. గత 25-30 ఏళ్ళ నుంచి మనం తగలేసిన ఎదుగుదల అనేది అదే కదా. ఇప్పుడు దానికే చిల్లు పడుతుంటే సిగ్గుపడాల్సింది పోయి అసలు నోరు మెదపనటువంటి మీడియా, నోరు మెదపనటువంటి మేధావులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి గొంతు చించుకునేటటువంటి మహానుభావులు ఏడకి పోయారు, ఏ మూల దాక్కున్నారో అర్థం కావట్లేదు. ఎవడన్నా బుద్ధి బుర్రా ఉన్నవాడు